20 ఏళ్ల తర్వాత మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. లోపల ఆ ప్లే గ్రౌండ్స్, మేము చదువుకున్న క్లాస్ రూమ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడో లేదు, మా విలేజ్ లోనే ఉంది. నేను స్కూల్ డేస్ లో చేసిన కొన్ని దుల పనులు మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి స్కూల్ అయితే తాళం వేసారు, అందుకే గోడ దుంకి అవతకి వెళ్ళి. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళకూడదని స్కూల్ గోడ దుంకి ఇంటికి వచ్చేవాడిని. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళడానికి గోడ దుంకి వెళ్తున్నా. అట్లుంటది మనతో. ఇక మేము ఇక్కడ చదివినప్పుడు అయితే స్కూల్ మాత్రం ఇలా లేకపోయింటే చాలా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ కట్టిన సెటప్, దీనిలో పైన ఉన్న కొటేషన్స్ అబ్బా మామూలుగా లేదు. ఇప్పుడు మాత్రం చిన్నప్పుడు డే మొత్తంలో ఒక్కటే పీరియడ్ నచ్చుతుండే, అదే లంచ్ పీరియడ్. 12 అయిందంటే చాలు ప్లేట్లు పట్టుకుని ఇక్కడ నిలబడిపోయేది. ఇక ఈ స్కూల్లో 7th వరకు అయితే ఉంటుంది. మేము చదివిన కాడ నుంచి ఇప్పటి వరకు 7th వరకే ఉంది. ఇక్కడ జెండా పండుగ వచ్చిందంటే ఆ స్కూల్ పై ఉన్న రాడుపై అయితే జెండా ఎగరేస్తారు. అక్కడ ఎక్కి నిలబడడానికి కొట్లాడేది మేము. ఇప్పుడు ఈ వీడియో మా సార్ చూస్తున్నాడో లేదో తెలియదు కానీ చిన్నప్పుడు అయితే ఫస్ట్ నుంచి 5th వరకు ఆల్ సబ్జెక్టులు ఒక్కటే సార్ చెప్పేవారు మాకు. అప్పట్లో మేము బోర్డు మీద రాయడానికి చేతికి చాక్ పీసులు కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు టచ్ ప్రొజెక్టర్స్ కూడా వచ్చినాయి. ఇంకా అప్పుడు మేము ఇక్కడ చదివినప్పుడు ఒక పెద్ద ట్యాంక్ కూడా కడుతుండే. అప్పుడు దాని పైకి ఎక్కనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కిపోవచ్చు, ఎందుకంటే పెద్దోళ్ళు అయినాం కదా. ఆ ట్యాంక్ పైకి ఎక్కేది, ఆ ట్యాంక్ మీద ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరు చిన్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నారు, మీ ఫేవరెట్ టీచర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇన్స్టాల్ అయితే ఫాలో కండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి లవ్ యూ.